చేసే రోజులకు వచ్చాం. ఫంక్షన్లో బంధువులు బెంగళాగా మారారు. పక్కనే ఉండే ఫ్రెండ్స్ హైదరాబాద్ బెంగళూరు అంటే పోయారు. ఉన్నోళ్ళు అమెరికాకి లోన్లు పెట్టి కెనడాకి కసిగాలు థాయిలాండ్కి ఎక్కేశారు. అమ్మకి చీర కొనాలి, నాన్నకి వాచ్ కొనాలి, గర్ల్ ఫ్రెండ్కి పువ్వు కొనాలి, ఫ్రెండ్ గాడికి ఫోన్పే కొట్టాలి. బ్యాక్లాగ్లు ఉన్నోడు సెట్ అయిపోయాడు, ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాడు బెంచ్ మీద ఉన్నాడు. నేను మాత్రం మధ్యలో ఉండిపోయాను. జీవితం అంటే మర్చిపోయాను. 25 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఏం సాధించలేదు. బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఫ్యూచర్ మీద హోపే లేదు. గ్రహాల మూమెంట్కి ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి, కరోనా దెబ్బకి పిల్లలు కూడా పుట్టేశారు. 2012 యుగాంతం అప్పుడే అయిపోయి ఉంటే బాగుండేనే రోజులు లేవంటే నమ్ముతారా? బరువులు తెలిసే, బాధ్యతలు తెలిసే లైఫ్ని సీరియస్గా తీసుకోరా అని దేవుడు యాపిల్ ఫోన్లో 5G సిమ్ వేసి మరీ కాల్ కొట్టాడు. కాశీ అంటున్నాం, కేదార్నాథ్ వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తే అన్నీ సెట్ అంటున్నాం. కానీ 27 ఏళ్ళకి తెలిసింది నిగూఢ గుప్తమగు చిత్తమైన రహస్యము, హెల్త్ని మించిన వెల్త్ లేదు అని. ఒక్క చిన్నది తేడా కొడితే చాలు, లైఫ్ మొత్తం రివర్స్ అయిపోద్ది. చిన్నప్పుడు జ్వరం వస్తే అమ్మ చూసుకునేది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా నువ్వే కాసుకోవాలి. అసలు ఏంటి వయసు, ఏంటి లైఫ్, ఏంటి సొసైటీ? ఏం చేసాం 28 ఏళ్ళు? వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వొస్తుందా? చాలు. ముందు కొంగు చూస్తే భయం వేస్తుందా? కామన్, అందరికీ ఉండేదే. 1997 నుండి 2025 వరకు నువ్వేం చేసావు? చదివావా, గెలిచావా, ఓడిపోయావా, లేదా బతికావా? ఈ 28 ఏళ్ళు నీవే. నీ ఒక్కడవే కాదు, 60 ఏళ్ళున్న మన అమ్మా నాన్నలు కూడా. ఎలా సాగింది 28 ఏళ్ళు? నచ్చిందా? వెనక్కెళ్ళు, నిజంగా బాగుంటుంది. ఈ 28 ఏళ్లలో ఎంతోమందిని కలిసాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ వన్ డైరెక్షనల్ హైవే. ముందు బోల్డ్ ఉంది, వెనక చాలా జరిగింది. ముందు వెనక మధ్యలో నవ్వుకుంటూ వెళ్ళు, నచ్చిన వాళ్ళతో వెళ్ళు, నిన్ను నువ్వు ప్రేమిస్తూ వెళ్ళు. 2026లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మనకి 29 వచ్చేస్తాయి. నేనైతే పెళ్లి చేసుకుంటాను. మరి నువ్వు?